आमीन। आमेन। तो हम एक एक वर्ड को या एक एक शब्द को हम मनन करेंगे तो कई समय लग सकता है। మరి ఒక్కొక్క పదమును ధ్యానించినట్లయితే మరి ఎంతో సమయం దానికి అవసరం అవుతుంది. तो पर हम जैसे यर्दान का मतलब डेथ होता है. మరి ఇక్కడ యోర్దాన్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. దాని యొక్క అర్థము మరణము లేకపోతే మృతి అనే అర్థం ఇస్తుంది. यर्दान का मतलब दो अर्थ होता है. యోర్దాన్కు రెండు అర్థాలు ఉన్నాయి. और ये लकड़ी काटने के लिए कहाँ जा रहे हैं? यर्दान में. మరి ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ రాళ్ళు కొట్టడానికి ఎక్కడికి వెళ్తున్నారు? యోర్దాను వద్దకు పోతున్నారు. तो जॉर्डन का दो अर्थ होता है. जो लेबनान माउंट से जो नदी आती है और क्या बोलते हैं गेनेसरत झील होते हुए डेड सी में पानी जाता है, वहाँ से आगे नहीं जाता है, इसलिए डेड सी कहा गया उधर. మరి ఆ యోర్దాను నదిని చూసినట్లయితే మరి అది లెబనాన్ ప్రాంతం నుంచి వచ్చి గెనెసరెత్ సరస్సును దాటుకొని మరి మృత సముద్రం వైపు అది ప్రయాణం చేస్తుంటుంది. गेनेसरत झील जो है वो वहाँ मछली भी बढ़िया मछली में जो पतरास जीवन ये कोई सब मछली पकड़ते थे. फर्स्ट क्लास पानी या इजराइल में फर्स्ट क्लास पानी है. మరి ఆ గెనెసరెత్ ఆ యొక్క అనేటువంటి ఆ సరస్సులో మరి ఎంతో మంచి చేపలు మనకు దొరికేటట్టుగా ఉంటాయి. మరి పేతురును యోహాను మరి అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమంది ఆ స్థలంలో చేపలు పట్టేటువంటి వారుగా ఉన్నారు. यर्दन का मतलब दो अर्थ होता है. మరి ఈ రీతిగా చూస్తే యోర్దాన్ అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ये लोग जो है यर्दन के किनारे लकड़ी काटने जाते हैं. మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కొంతమంది మనుషులు లేకపోతే శిష్యులు అయినటువంటి వారు యోర్దాను నది ధరిని రాళ్ళను కొట్టడానికి వెళ్తూ ఉన్నారు. और यहाँ की जो लकड़ी है इसका मतलब बहुत सुंदर है. మరి ఇక్కడ రాళ్ళు కొట్టడానికి వెళ్తున్నారంటే అవి ఎంతో చక్కగా ఆ చక్కని చెట్లు అక్కడ దొరుకుతున్నాయి. काट करके लाना है, तब घर बनाना है, तंबू बनाना है, अपना तंबू चौड़ा कर यशायाह 54 अध्याय 2, 3, 4 पद में भी लिखा है. तो क्या है, छोटा था इसलिए तंबू को या स्थान को बड़ा करना है, घर बनाना है, बड़ा बनाना है. మరి అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. అయితే ఆ స్థలం సరిపోతున్నందున మరి అక్కడ వారు ఆ రాళ్ళు తెచ్చి అక్కడ కొత్తగా వారి కొరకు ఇళ్లను కట్టుకోవాలనేటువంటి ఆలోచన మరి అక్కడ ఉన్నటువంటి వారికి కలిగింది. और प्रभु का घर जो सनोवर देवदार चंदन की लकड़ी से घर बनता है. మరి అక్కడ దేవుని ఆలయం చూస్తున్నాం. మరి దేవదారు రాణులతో ఆ యొక్క ఆలయం కట్టబడింది. खुशबू वाली लकड़ी से बनता है. మరి అది ఎంతో సువాసన అనుగ్రహించేటువంటి मतलब आप और मैं, आप और हम क्या है, एक खुशबू वाली लकड़ी बनना है. మరి ఆ రీతిగా చూసినట్లయితే మనందరం కూడా ఆ సువాసన అనుగ్రహించేటువంటి ఆ రాణు వలె మనం కూడా తయారవ్వాలి. आपको चंदन की लकड़ी, देवदार की लकड़ी, सनोवर की लकड़ी बनना है. మరి మనం కూడా దేవదారు రాణు వలె లేకపోతే ఆ సువాసన కలిగించే రాణు వలె మనం కూడా తయారవ్వాలి. सुलेमान ने ऐसी लकड़ियों से प्रभु का घर, अपना भवन सब बनाया था. మరి సొలొమోను అటువంటి చెక్కలతో రాళ్ళతో దేవుని ఆలయాన్ని తన ఇంటిని కట్టించుకున్నాడు. और वो लकड़ी जो है मत्ती सुसमाचार उसका 5 अध्याय में सुंदर लकड़ी मिलती है. మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ ఎంతో చక్కని చెట్లు లేకపోతే రాళ్ళు దొరుకుతున్నాయనే విషయాన్ని మనం చూస్తాం. जैसे हगई बोलता है कि आप पहाड़ पर चढ़ जाओ और लकड़ी लेके आओ. మరి హగ్గై చెప్పినట్లుగా మరి ఆ కొండ మీదకి వెళ్ళి చెట్లను తీసుకొని రావాలి, లేకపోతే రాను కొట్టుకొని రావాలని. तो 5 और 6 और 7 अध्याय जो है मत्ती सुसमाचार एक पहाड़ी उपदेश है. 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో మరి క్షమించండి ఆ కొండ మీద ఉన్నటువంటి అనుభవాన్ని అవి మనకు చూపిస్తూ ఉన్నాయి. ये ऊपर का लाइफ है. అది కొండ మీద ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని మనకు చూపిస్తుంది. ये नीचे का नहीं, ये ऊपर का लाइफ है. మరి పైన ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని అది మనకు और చూపిస్తుంది. ऊपर में जो पहाड़ की जो लकड़ी होती है, देवदार, सनोवर सब बहुत कॉस्टली लकड़ी होती है. మరి ఆ కొండ మీద లేకపోతే ఆ ఎత్తైన స్థలంలో పెరిగేటువంటి చెట్లు మరి ఎంతో వెలగలిగినట్టుగా ఉంటాయి. तो आपको और मुझको पहाड़ में चढ़ना है. మనం కూడా అటువంటి కొండ మీదకి ఎక్కాలి. यर्दन के अनुभव में आना है. ఆ యొర్దాను అనుభవంలోనికి మనం కూడా రావాలి. यर्दन का मतलब डेथ, और एक होता है डिसेंट होता है, जो ऊपर से जो क्या बोलते हैं माउंट लेबनान से जो नदी आती है, वो क्या बोलते हैं गेनेसरेत झील से पार होके डेड सी में जाते हैं, इसलिए आगे आप नहीं जाता है, इसलिए डेड सी कहा गया. మరి ఏ రీతిగా అయితే యోర్దాను దిగి వస్తుందో లెబనాన్ పర్వతం నుంచి ఆ రీతిగా మనం కూడా దిగి వచ్చేటువంటి అనుభవంలోనికి కూడా మనం వెళ్ళాల్సినటువంటి వారంగా ఉన్నాం. तो
पहाड़ में चढ़ने से पहाड़ की सारी वस्तुएं अच्छी होती है। మరి ఎప్పుడైతే మనం కొండను ఎక్కుతామో అక్కడ మరి ఎంతో మంచి అనుభవాలు మనకు కనబడతాయి. देखो कितनी अच्छी अच्छी है भाई, देखो देखो मत्ती सुसमाचार उसका 5 अध्याय। మరి ఎంత మంచి అనుభవాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. क्या बोलता है 3 पद, धन्य वे जो मन के दिन है क्योंकि स्वर्ग का राज उन्हीं का है। 3వ వచనంలో मिल गया है, क्या बोलता है, ये है सुंदर लकड़ी। మరి 3వ వచనంలో చూస్తాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. ఇది ఒక సుందరమైనటువంటి లేకపోతే మంచి బ్రానుగా మనకు కనబడుతుంది. धन्य वे जो मन के दिन है क्योंकि स्वर्ग का राज उन्हीं एकदम मिल गया है। तो सब लोग मंडी के अंदर में मन होगा ना, तो ये लकड़ी ऐसी लकड़ी से घर बनेगा, प्रभु कभी गड़बड़ नहीं होगा। మరి దేవుని సంఘంలో మరి ఇటువంటి యొక్క దీనమైనటువంటి మ్రానుల ద్వారా సంఘం కట్టబడినట్లయితే మరి ప్రభు ఎప్పుడు కూడా మరి చింతించేవాడుగా ఉండడు, మరి ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. धन्य वे जो शोक करते हैं क्योंकि वे शांति पाएंगे। 4వ వచనం, దుఃఖపడువారు ధనిలు, వారు ఓదార్చబడుదురు. धन्य वे जो नम्र है సాత్వికులు ధన్యులు, क्योंकि वे पृथ्वी के अधिकारी होंगे। వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. क्या सुंदर सुंदर लकड़ियां यहाँ पर, ఇక్కడ ఎంత సుందరమైనటువంటి మ్రానులు మనకు కనబడుతున్నాయి. यहाँ पर हम सुंदर लकड़ी बनना है। మనం కూడా అటువంటి సుందరమైనటువంటి మ్రానులుగా మనం తయారవ్వాలి. ऐसे लकड़ी से प्रभु का घर एकदम सुशोभित, प्रभु की महिमा तक कभी गड़बड़ नहीं होता। మరి ఇటువంటి సుందరమైనటువంటి మ్రానులతో కడబడినటువంటి ప్రభు యొక్క సంఘము దాని మధ్యలో ఎప్పుడు కూడా కలత అనేది ఉండదు. और प्रभु के घर में अपना पावर नहीं दिखाना, మరి దేవుని ఆలయంలో లేకపోతే ప్రభు యొక్క సంఘంలో మన యొక్క శక్తిని మనం చూపించకూడదు, अपना स्वभाव नहीं दिखाना। మన యొక్క వ్యక్తిగతమైన స్వభావాన్ని మనం చూపించకూడదు. देखो जी, नूह के जहाज में सब प्रकार के जीव जंतु थे। మరి నోవా యొక్క ఆ ఓడలో ఎన్నో విధములైనటువంటి జీవ జంతువులు అక్కడ ఉన్నాయి. शेर थे, भालू थे, सांप थे, हाथी था, घोड़ा था, गाधा था, ऊंट था, जो भी है दुनिया के सारे जीव जंतु उसके अंदर। छोटा सा जहाज के अंदर सब अट गए थे भाई। మరి ఆ యొక్క చిన్న ఓడలో లేకపోతే నోవా నిర్మించినటువంటి ఆ ఓడలో మరి నేల మీద ప్రాకేటువంటి, నడిచేటువంటి, ఎగిరేటువంటి ప్రతి ఒక్క జంతువు, పక్షులు, ఆ యొక్క పురుగులు కూడా ఆ యొక్క ఓడలో ఉండేటివి. सब चुपचाप परमेश्वर की आज्ञा मान रहे हैं ये लोग। మరి అన్నీ కూడా ప్రశాంతంగా దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించినట్లు లేకపోతే ఆ యొక్క ఆజ్ఞను పాలిస్తూ ఉన్నట్లు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. हाथी बोलता है तुम लोग जानता है मैं कौन हूँ, और ये क्या बोलता है, शेर बोलता है तुम लोग जानता है मैं जंगल का राजा। क्या होगा आज अपना अपना स्वभाव वहाँ दिखाना शुरू करे तो क्या होगा, ये भी डूब के मर जाते। మరి ఒకవేళ ఆ యొక్క జంతువులు వాటి వైయక్తికమైన స్వభావాన్ని ఆ ఓడలో చూపించినట్లయితే మరి ఆ ఓడ కూడా అదే సమయంలో మరి దాంట్లో ఉన్నటువంటి కలత ద్వారా అది మునిగిపోయేటువంటిదిగా ఉంటుంది. तो हम लोग संसार में थे, अलग अलग स्वभाव के थे, लेकिन प्रभु के पास आने के बाद एक ही स्वभाव कोशिश करना है, टूटना है, तोड़ना है, यर्दन के अनुभव में आना है। మరి ఈ లోకంలో ఎన్నో వివిధమైనటువంటి స్వభావాలు, అనుభవాల నుంచి వచ్చినటువంటి మనము దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క మరి లోక సంబంధమైన విషయాలను మనము విరిచివేసి మరి దేవుని ఆలయంలో మరి చక్కగా ఒదిగింపబడాలి అనేది. बढ़िया लकड़ियां उधर मैं नहीं जा रहा हूँ, अभी आपको कुल्हाड़ी के विषय में बताना चाहता हूँ। మరి క్లుప్తంగా చెప్తున్నాను. మరి ఇక్కడ ఎన్నో సుందరమైన బ్రాన్లు అనుభవాలు మనకు కనబడుతున్నాయి. क्योंकि कुल्हाड़ी से ही तो लकड़ी कटी जाती है ना, మరి అక్కడే ఆ గొడ్డలితోనే ఆ యొక్క మ్రాను కొట్టబడుతుంది కదా, और उसी के द्वारा तो घर बनती है ना, మరి దాని ద్వారానే ఆ యొక్క ఇల్లు కట్టబడుతుంది కదా. यदि कुल्हाड़ी नहीं है तो कैसे कटेंगे? మరి ఒకవేళ గొడ్డలి అక్కడ లేకపోతే ఏ రీతిగా మ్రాన్లు కొట్టబడతాయి? तो ये लोग जा रहे हैं कहाँ पर, यर्दन के पास लकड़ी काटने के लिए। ఈ శిష్యులు మరి ఆ యోర్దాను నది ధరిని మరి మ్రానులు కొట్టడానికి వెళ్తూ ఉన్నారు. हाँ, यर्दन के पास ही जाने की क्या जरूरत, दूसरी जगह भी जाना था ना। మరి ఒకవేళ యోర్దాన్ దగ్గరికి వెళ్ళడానికి అవసరం ఏముంది, వేరే స్థలంలో కూడా మ్రాన్లు మనకి దొరుకుతాయి కదా. यदि ये यहाँ इलीशा नहीं रहता तो खत्म हो जाते हैं, इलीशा नहीं रहता तो खत्म हो जाते। ఒకవేళ ఎలీషా స్థలంలో లేకపోయి ఉంటే వారందరూ కూడా మరి అక్కడే వారి ముగింపు అనేది ఉండేదేమో. यहाँ पर इलीशा है, అయితే ఇక్కడ ఎలీషా ఉన్నాడు. ये लो यर्दन का मतलब डेथ। యోర్దాన్ అంటే మరణం అని అర్థము. जब तक इजराइल लोग 40 बरस तक यर्दन क्रॉस नहीं किए तब तक आशीष नहीं, कनान में प्रवेश नहीं किए। पहले यर्दन आएगा, यर्दन के बाद आशीष कनान देश आएगा। 40 बरस के अनुभव के बाद कितने मर गए, मिट गए, खत्म हो गए, जंगल में ढेर हो गए। మరి 40 సంవత్సరాలు వారు ఆ యొక్క అరణ్యంలో తిరుగులాడుతూ మరి ఎంతో మంది అలాగే సంపూర్ణంగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నశించిపోయి ఆ తర్వాత
ఆశీర్వాదం కొరకై యోర్దాను దాటి వెళ్ళారు. कनान में प्रवेश करने के लिए यरदन क्रॉस करना पड़ेगा। कनान जैसे ही यरदन क्रॉस किया कनान आ जाता है। మరి కనాన్లో ప్రవేశించడానికి యోర్దాన్ నదిని దాటాలి. आपके जीवन में मेरे जीवन में डेथ काम करना चाहिए, मृत्यु काम करना चाहिए। మన నీ యొక్క నా యొక్క జీవితంలో ఆ యొక్క మరణం యొక్క కార్యం జరగాలి. पौलुस बोलता मैं प्रतिदिन मरता हूँ। మరి పౌలు చెప్తూ ఉన్నాడు, నేను ప్రతిదినం కూడా మరణిస్తూ ఉన్నానని. अपनी इच्छा, योजना, उद्देश्य, कल्पना, स्वार्थ सब के लिए मर जाना है। మరి తన యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలు, తన యొక్క ఆచారములను బట్టి, తన యొక్క పాపమును బట్టి తను ప్రతిదినం మరణిస్తూ ఉన్నాడు. पौलुस बोलता है मैं मसीह के साथ क्रूस पर चढ़ाएगा, अब मैं जीवित ना रहा पर मसीह मुझ में जीवित है। మరి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నాలో జీవించేవాడు క్రీస్తే అంటూ చెప్తూ ఉన్నాడు. हाँ, पौलुस बोलता है मैं प्रतिदिन रोज मरता है। अपनी इच्छा, योजना, उद्देश्य, शरीर की इच्छा है, संसार, पाप, बुराई, अधर्म, दुष्टता सब के लिए मरना पड़ता है। ఈ లోకమును బట్టి ప్రతిరోజు కూడా నేను మరణిస్తున్నాను, లేకపోతే ఆ మరణమునకు అప్పగింపబడి ఉన్నాను అనే విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. अब हम कनान का अनुभव कर सकते हैं। అప్పుడు మనం కనాను యొక్క అనుభవంలోనికి మనం వెళ్తాం. इस्राएलियों ने जैसे ही कनान क्रॉस किया तो क्या आ गया? क्या बोलते हैं, यरदन क्रॉस किया, कनान आ गया। మరి ఎప్పుడైతే వాళ్ళు కనాను యోర్దాను నదిని దాటారో వెంటనే వారు కనానులోనికి ప్రవేశించారు. तब ये लोग कहाँ जा रहे हैं? यरदान के किनारे लकड़ी काटने के लिए। बिना कुल्हाड़ी से तो नहीं कर सकते ना। మరి అయితే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు యోర్దాను నది దారిన మరి ఆ గొడ్డలతో రాళ్ళు నరకడానికి వెళ్తున్నారు. तो कुल्हाड़ी भी होना चाहिए, వారితో పాటు గొడ్డలి కూడా ఉంది. नहीं तो लकड़ी कैसे कटेगा? లేకపోతే ఆ రాళ్ళు ఏ రీతిగా నరుకుతారు? आपने देखा होगा कुल्हाड़ी। ఒకవేళ గొడ్డల్ని మీరు చూసే ఉంటారు. कौन कौन कुल्हाड़ी नहीं देखा है? మరి ఎవరైతే గొడ్డల్ని చూడలేదు? सब देखा। ఎవరు అందరూ చూసినట్టున్నారు. कौन कौन कुल्हाड़ी चलाया है? ఎంతమంది గొడ్డల్ని ఉపయోగించారు? सब लोग। అందరూ కూడా. मैं तो बहुत चलाया हूँ, मंडली में भी चलाया हूँ। कुल्हाड़ी है ना मंडली में लकड़ी काटने तो सब लोग देखे हैं, सब लोग चलाए हैं। सब लोग तो नहीं चलाए होंगे, कोई कोई तो चलाए हैं। మరి అందరూ కూడా గొడ్డల్ని చూశారు, మరి కొంతమంది అయితే ఆ గొడ్డల్ని ఉపయోగించినటువంటి వారుగా కూడా ఉన్నారు. तो लकड़ी क्या, कुल्हाड़ी कैसे बनती है भाई? మరి ఆ గొడ్డలి ఏ రీతిగా తయారు చేయబడుతుంది? लोहा से बनता है। అది ఒక ఇనుము అంటే ఇనుముతో అది తయారు చేయబడుతుంది. बड़ा स्ट्रांग होता है, ఇనుము ఎంతో గట్టిగా ఉంటుంది, बहुत मजबूत होता है। అది ఎంతో శక్తి కలిగిందిగా ఉంటుంది. और उसको क्या बोलते हैं, कई प्रकार का, जैसे इस आग की भट्टी से लेके तब जाके क्या होता है कचड़ा वाला। मैं टाटा में भी सेवा किया, जमशेदपुर टाटा है ना, टाटा नगर जमशेदपुर झारखंड में। तो मैं बहुत साल वहाँ सेवा किया था बेथेल में। तो वहाँ पर जो टाटा का अपना कंपनी का बड़ा बड़ा पहाड़ है, लोहा का पहाड़, मतलब लोहा नहीं है, पत्थर जैसा है। उसको इनमें आग में मतलब भट्टी में लेकर के गल जाता है। इसका एक तरफ लोहा होता है, एक तरफ कचड़ा जाता है, ऐसे करके स्टील बनता है वहाँ पर। మరి జంషెడ్పూర్లో టాటా నగర్లో అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అనుభవాలు చూసినట్లయితే ఇనుము ఆ యొక్క కొలిమిలో వేయబడి అది మెత్తగా చేయబడి ఒక పక్కన దాంట్లో నుంచి వ్యర్థం తీసివేసి ఆ తర్వాత మరి శ్రేష్టమైనటువంటి ఆ ఇనుము అది బయటకు వస్తూ ఉంటుంది. तो कचड़ा फचड़ा सब अलग होना है, लोहा बनना है, एक तरफ स्टील बनना है। మరి ఎప్పుడైతే ఆ యొక్క వ్యర్థమైనటువంటి విషయాలు ఆ యొక్క ఇనుము అనుభవాల నుంచి తొలగిపోతాయి, అప్పుడు అది శ్రేష్టమైనటువంటి ఒక ఇనుముగా ఒక పరికరం తయారు చేయడానికి సరిపడినట్టుగా लोहा जो है कहाँ जाता है? लोहार के पास जाता है। ये लोहा जो है लोहार के पास जाता है। इसके बाद उसको ऐसे मार मार के बना के ऐसा छेद रहता है। और इसके बाद ऐसे करके कैसे बनाएंगे, ऐसा रहता है ना। यहाँ पर बेंट रहता है, लकड़ी का एक बेंट रहता है। మరి ఆ రీతిగా అది కొలిమిలో వేయబడి అది కొట్టబడి అది దాని యొక్క ఆ గొడ్డలి యొక్క ఆకారంలోనికి వచ్చే వరకు కూడా అది కొట్టబడుతూ ఉంటుంది. हाँ, तो ऐसा रहता है ना, इतना चोखा रहता है। यदि थोता भोता रहेगा ना तो क्या लकड़ी कटेगा बताओ? మరి అది ఎంతో పదునైందిగా ఉంటుంది. ఒకవేళ అది పదును లేకపోతే ఏ రీతిగా ఆ యొక్క మ్రాను అది నరికే అనుభవంలోనికి వస్తుంది? थोता है, भोता है, लकड़ी नहीं काट सकता। ఒకవేళ మొండిగా పదును లేకుండా ఉంటే అది ఆ రీతిగా ఉన్నట్లయితే మరి ఆ రానును కొట్టడానికి ఆ గొడ్డలి ఉపయోగపడదు. हाँ, तो वो उसके लिए हमेशा रेत होता है। रेत होता है या सील पत्थर बोलते हैं ना, उसके साथ ऐसे रगड़ते हैं, पूरा रगड़ते हैं। तो रगड़ते रहते हैं तब चोखा होता है। एक बार कटेगा तो बस
दाढ़ी भी खत्म कर देगा। మరి ఒకవేళ అది పదును పోయినట్లయితే మరి ఆ రాతికి వేసి దాన్ని నూరితే అది పదునయ్యి మరి ఒక్కసారిగానే ఆ మ్రానుని అది తెంచేటువంటిదిగా ఉంటుంది. हाँ, तो वो हमेशा चोखा करते रहते हैं ना, तो जो लकड़ी काटने वाले हमारे तरफ वाले लकड़ी काटने जाते हैं पहाड़ से काट के ले गए तो बेचते हैं। तो क्या है वो पूरा थोड़ा ऐसे भी रहता है, तो पूरा चोखा रहता है, पूरा हमेशा रगड़ते रहते हैं। लोहा को क्या करता है जी, चमकाता है। మరి ఆ కొండల్లో చెట్లు కొట్టడానికి వెళ్ళేవాళ్ళు మరి ఎప్పుడు కూడా వారి యొక్క గొడ్డల్ని వారు పదును చేసుకుంటూ మరి రాతితో కానీ లేకపోతే దానికి ఉండేటువంటి ఆ పరికరాలతో కానీ మరి దాన్ని పదును చేసి ఆ రీతిగా ఆ చెట్లను నరకడానికి వాళ్ళు వెళ్తూ ఉండేవారు. तो एक प्रकार का पत्थर होता है, सील पत्थर बोलता है, उसमें जब रगड़ते हैं ना तो चोखा होता है। जैसे हम लोग मीट लेने जाता है, मीट मार खाते हैं, तो ये मीट लेने काटते हैं हम लोग हमेशा ऐसे करते हैं छुरी को, तो वैसे ही ये लोग चोखा करते हैं सील पत्थर में। तो पत्थर से जब रगड़ते हैं ना तो एकदम चोखा होता है, तो चोखा यंत्र बनना है। మరి ఆ యొక్క గొడ్డలిని ఆ యొక్క రాయితో కానీ లేకపోతే ఆ పదును పెట్టేటువంటి రాయి లేక శాండ్ స్టోన్ అంటారు, ఆ రాయితో దాన్ని రుద్దినట్లయితే లేకపోతే దాన్ని పదును పెట్టినట్లయితే అది ఎంతో పదునుగా తయారయ్యి దాని యొక్క పనిని అది ఎంతో వేగవంతంగా పనిచేసేటువంటిగా ఉంటుంది. నీతి వచనం 27 అధ్యాయం, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనము. नीति वचन की पुस्तक उसका 27 अध्याय का 17 సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనము. जैसे लोहा लोहे को चमका देता है, वैसे मनुष्य का मुख अपने मित्र की संगति से चमकदार हो जाता है. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. जैसे लोहा लोहे को क्या करता है जी, चमकाता है भाई. ఏ రీతిగా ఇనుము చేత ఇనుముకు పదును వస్తుందో वैसे मनुष्य का मुख अपने मित्र की संगति से चमकदार हो जाता है. మరి అదే రీతిగా ఒకడు తన చెలికానికి వివేకము పుట్టిస్తాడు. हाँ, ये मित्र कौन है भाई? ఈ యొక్క మిత్రుడు లేకపోతే చెలికాడు ఎవరు? जिसने कहा इससे बड़ा प्रेम किसी का नहीं कि कोई अपने मित्रों के लिए अपना प्राण दे. మరి తన చెలికాని కొరకు ప్రాణం ఇచ్చేటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. सबसे सुंदर सबसे बेस्ट फ्रेंड हमारा यीशु मसीह है, जो आपको कभी नहीं छोड़ेगा. అందరికంటే ముఖ్యమైనటువంటి అందరికంటే యోగ్యమైనటువంటి మిత్రుడు మనకి యేసుక్రీస్తు వారే. ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడనాడేటువంటి వాడు కాడు. वो सब छोड़ देगा लेकिन आपको नहीं छोड़ने वाला यीशु मसीह है. ఎవరు మనల్ని విడిచిపెట్టే గానీ మనల్ని యేసుక్రీస్తు విడిచిపెట్టడు. उसकी संगति में उसके साथ रहने से आप चोखा यंत्र बनते हैं. ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో పాటు మనం ఉంటామో అప్పుడు పదునైనటువంటి వారముగా మనం తయారు చేయబడతాం. उसके फिलोसी में, उसके संगति में, उसके उपस्थिति में, उसके वचन की संगति में, उसके ऐसी संगति में आप रहने से उसके उपस्थिति में कैसे चमकते जाते हैं आप. మరి ఎప్పుడైతే ఆయన యొక్క సహవాసంలో ఆయన వాక్యంతో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే ఆయన ప్రజలతో సహవాసం చేస్తామో అప్పుడు మనము ఆ పదునైనటువంటి అనుభవంలోనికి మనం కూడా మార్చబడుతూ ఉంటాం. सबसे बेस्ट फ्रेंड है हमारा यीशु मसीह. आज तक मेरे को तो कभी धोखा नहीं दिया. మరి అందరికంటే మరి ముఖ్యమైనటువంటి మరి ఇంకా చెప్పండి ప్రేమ కలిగినటువంటి మిత్రుడు యేసుక్రీస్తు వారు. जिसने कहा मैं तुझे कभी नहीं छोड़ूंगा ना कभी तयंगा, आज तक नहीं छोड़ा. మరి ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేటువంటి వాడిని కాదు అని చెప్పాడు. ఇప్పుడు వరకు కూడా విడిచిపెట్టలేదు. क्या कोई मत अपने दूध पे बच्चे को भूल जाए और अपने जन्मे लड़के पर दया ना करे? हाँ, वो तो भूल सकती है, परंतु मैं तुझे कभी नहीं भूल सकता. మరి ఆ తండ్రి అయినా మర్చిపోతారు కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మరవను అంటూ మరి దేని వాక్యంలో మనకు చెప్పబడుతుంది. देख मैं तेरा चित्र अपने हथेली पर खुद कर बनाए, तेरी सरपना सदैव मेरी दृष्टि में. हमारे पिक्चर को जब टट्टू करते हैं ना, टट्टू क्या बोलते हैं, ऐसे हमारा जैसे मोबाइल में अपना फैमिली का फोटो या किसी का फोटो लगाते देखते रहे, ऐसे हमारे पिक्चर का भी मन कहाँ है, कहाँ गया है, क्या कर रहा है, अब क्या कर रहे हैं, सब जानता है. वो पिक्चर खोद कर बनाया है. మరి నేను నా అరచేతిలో మిమ్మల్ని చెక్కి ఉన్నాను అంటూ మరి ఆయన చెప్తూ ఉన్నాడు. तो आप उस मित्र की संगति में आप रहेंगे, आपका चेहरा चमकेगा, आप चोखा यंत्र बनेंगे. మరి ఎప్పుడైతే అటువంటి స్నేహితుని యొక్క సహవాసములో మనం ఉంటామో అప్పుడు మనం పదునైనటువంటి వారముగా తయారు చేయబడతాం. అదే రీతిగా మన ముఖాలు ప్రకాశించేటువంటివిగా ఉంటాయి. यह आएगा आपके अंदर में बल आएगा. मैं आपको बताऊं 2-3 दिन से ठीक से बाइबल नहीं पढ़ पाया, क्योंकि मेरे पढ़ाता हूँ लेकिन मैं बहुत चैप्टर पढ़ता हूँ दिन में, लेकिन
अभी 2-3 चैप्टर ऐसे तबीयत खराब होने का नहीं, कैसा लगता है खाली खाली, मतलब कुछ लगता है मेरे जीवन से कुछ निकल गया है जैसे, ऐसा लगता है। మరి అన్న ఒక 2-3 రోజుల నుంచి తన అనారోగ్యంను బట్టి మరి ఎక్కువగా దేని వాక్యాన్ని చదవలేదు కాబట్టి ఈ రోజంతా కూడా ఖాళీగా ఉన్నట్టు తనకు అనిపిస్తూ ఉందట. तो तब जब अधिक बाइबल पढ़ रहे हैं, अधिक प्रार्थना कर रहे हैं, अधिक संगति कर रहे हैं, अधिक सेवा कर रहे हैं, तो आपको पावर ऑटोमेटिक मिल जाएगा, प्रभु देता है। మరి ఎప్పుడైతే మీరు అధికంగా దేవుని వాక్యం చదువుతారో, ఎప్పుడైతే అధికంగా ప్రార్థిస్తారో, ఎప్పుడైతే దేవుని సేవలో అధికంగా పాల్గొంటారో, లేకపోతే ఆయన ప్రజల యొక్క సహవాసంలో ఉంటారో, అప్పుడు అధికంగా శక్తి మీలోనికి వచ్చినట్లు అది ఉంటుంది. ओ आपका चेहरा चमकने लगेगा, మీ యొక్క ముఖము ప్రకాశవంతముగా మారుతుంది. उस मित्र की संगति में रहना है, అటువంటి స్నేహితుని యొక్క సహవాసంలో మీరు ఉండాలి. वो आपका मित्र है। ఆయన మీకు స్నేహితుడిగా मैं ఉన్నాడు. तुझे कभी नहीं छोड़ूंगा ना कभी त्यागूंगा, यीशु ने कहा। మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టేటువంటి వాడిని కాను అంటూ యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసి जगत के వచ్చారు. अंत तक आपके साथ रहेगा। మరి ఆ యొక్క అంతం వరకు మీతో పాటు ఉండేవాడు నేనే అంటూ ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. ऐसा दोस्त मुझे मिला है, आपको भी मिला है। మరి అటువంటి స్నేహితుడు మాకు దొరికినాడు, మీకు కూడా దొరికినటువంటి వాడుగా ఉన్నాడు. तो उसी की संगति में रहो। ఆయన యొక్క సహవాసంలో ఉండండి. जब बाइबल पढ़ते हैं तो उसकी संगति करते हैं, ఎప్పుడైతే దేని వాక్యం చదువుతామో ఆయన యొక్క प्रार्थना సహవాసంలో మనం करते हैं ఉంటాం. उसकी संगति में रहते हैं, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన సహవాసంలో మనం ఉంటాం. प्रचार करते हैं, गवाही देते हैं, ट्रैक्ट बातें कुछ भी करते हैं, क्योंकि आपके साथ प्रभु रहता है। ఎప్పుడైతే స్వార్థ చెప్తామో, లేకపోతే సాక్ష్యం చెప్తూ ఉంటామో, లేకపోతే ఎప్పుడైతే స్వార్థ పత్రికలు పంచిపెడుతూ ఉంటాం, అప్పుడు కూడా ఆయన మనతో సహవాసం చేస్తూ ఉంటాడు. तो हमें क्या बनना है, देखो क्या बोलता है यशायाह 41:15, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 15వ వచనంలో మనం ఎటువంటి వారముగా తయారవ్వాలి, లేకపోతే ఎటువంటి వారముగా మార్చబడాలి అనే విషయాన్ని यशायाह 41:15, 41వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం. देख मैंने तुझे छुरी वाले दौड़ने का नया और चौका यंत्र ठहराया है, तो पहाड़ों को दांव दांव करके सूक्ष्म कर धूल कर देगा, और पहाड़ियों को तो भूसे के समान उड़ा देगा। देखा जी, ये है चौका यंत्र बनाएगा। మరి పదునైనటువంటి ఒక 15వ వచనం, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. మరి ఎటువంటి పదునైన అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకొస్తూ ఉంటున్నాడు. तो ये जो कुल्हाड़ी क्या होना चाहिए, चोखा होना ఈ चाहिए। యొక్క గొడ్డలి మరి ఎంతో పదునైనటువంటిదిగా ఉండాలి. बिना चौका से क्या लकड़ी कटेगा। మరి పదును లేనిదైతే ఏ రీతిగా మనం రాళ్ళను కొడతాము. चुन्नू और मुन्नू थे, चुन्नू और मुन्नू दो दोस्त थे। ఇద్దరు చున్ను మున్ను అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. इन दोनों ने कंपटीशन लगाया। వారిద్దరు కూడా ఒక పోటీని పెట్టుకున్నారు. अच्छा जी, सुबह 10 बजे से और शाम 5 बजे तक में जो अधिक लकड़ी कटेगा उसको ये इनाम मिलेगा। इन दोनों ने ऐसा डिसाइडेड किया। వారి 10 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరు ఎక్కువ చెట్లను కొట్టగలుగుతారో వాడు మరి గెలిచినట్టు అని వారిద్దరు పోటీ పెట్టుకున్నారు. चुन्नू जो बड़ा चालाक था, చున్ను అయితే ఎంతో తెలివి గలవాడు, मुन्नू उतना चालाक नहीं था। అయితే మున్ను అంత తెలివైనటువంటి వాడు కాడు. ये दोनों लकड़ी काटने गए, వాళ్ళిద్దరు కూడా చెట్లు కొట్టడానికి వెళ్ళారు. बेचारा वो 10 बजे से मुन्नू जो है काट रहा है, ठा ठा करते जा रहे, एक भी लकड़ी नहीं काट पाते, क्योंकि वो जो कुल्हाड़ी है ना उसका थोता होता है, वो कटाता ही नहीं। మరి మున్ను చెట్లు కొడుతూ ఉన్నాడు కానీ అవి నరకబట్టం లేదు, ఎందుకంటే వాడు తీసుకెళ్ళినటువంటి గొడ్డలి మరి అది పదును లేనటువంటిదిగా ఉంది. तो बहुत कोशिश कर, इतना बल लगा तक घट कुछ नहीं होता। మరి ఎంతో శక్తి ఉపయోగించి తాను ప్రయత్నిస్తున్నా కానీ ఆ రీతిగా తనకు ఆ చెట్లు నరకబట్టం లేదు. और चुन्नू जो है वो थोड़ा चालाक था, खूब खाता है, खूब पीता है, खूब खाता है, रेस्ट करता है, ऐसा करता है। वो तो वो काट रहा है, 10 बजे से 5 बजे तक कंपटीशन है, जो सबसे अधिक कटेगा लकड़ी वो इनाम बहुत मिलेगा करके। अब क्या हुआ, वो बेचारा ऐसे वो तो खाता है पीता है, आराम करता है, ऐसे ऐसे। इसके बाद देखता है घड़ी 4 बज रहा है, 1 घंटा के अंदर में इतनी सारी लकड़ी काट दिया। మరి చిన్ను అయితే మరి తను తిని పడుకొని విశ్రాంతి తీసుకొని మరి ఒక గంట సమయం మిగిలినప్పుడే మరి తను పని ప్రారంభించి మరి పని అంతా ముగించేశాడు. हार गया, चुन्नू जीत गया। మరి ఇప్పుడు చిన్ను గెలిచిపోయాడు. तो मतलब प्रार्थना, बाइबिल, प्रभु की संगति में रहने से ठीक लकड़ी काट सकते हैं। మరి ప్రభు యొక్క సహవాసములో లేకపోతే దేవుని యొక్క వాక్యముతో ఆయన యొక్క ప్రార్థనలో మనం గడిపినట్లయితే మరి మంచి మ్రానులను మనం కొట్టగలిగినటువంటి వారు. वचन को खाना है।
మరి దేవుని వాక్యం మనం తినేవంటి వారంగా ఉండాలి. वचन को मनन करना है, वचन को मेडिटेशन करना है, మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారముగా ఉండాలి. तब जाके पावर मिलेगा अंदर, అప్పుడు మనం శక్తి కలిగినటువంటి వారముగా అవుతాం. तब समर्थ मिलेगा, అప్పుడు సామర్థ్యం तब कर सकेंगे, మరి మన సామర్థ్యం కలిగినటువంటి వారుగా तब దేవుని हम चौथा కార్యం यंत्र చేస్తాం. बन सकते हैं. అప్పుడు పదునైనటువంటి యంత్రముగా మనం చేయబడతాం. बाइबल नहीं पढ़ता है, प्रार्थना नहीं करता है, संगति नहीं करता है, सेवा नहीं करता है, क्या पावर कहाँ से मिलेगा? మరి ఒకవేళ దేవుని వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా సహవాసంలో లేకుండా ఉంటే దేవుని యొక్క శక్తి ఏ రీతిగా వస్తుంది? हाँ, इसलिए प्रार्थना में पावर नहीं, प्रचार में पावर नहीं, सेवा में पावर नहीं, किसी में पावर नहीं. कोई क्यों? बाइबल नहीं पढ़ते, प्रार्थना नहीं करते, घुटने में नहीं रहते, संगति में नहीं रहते. మరి ఎప్పుడైతే మనము ఆ దేవుని వాక్యం చదివే దాంట్లో కానీ లేకపోతే దేవుని సేవ చేసే దాంట్లో శక్తి కలిగినటువంటి వారముగా లేము. ఎందుకంటే దేవుని వాక్యం చదవము, ప్రార్థన చేయము, మోకాళ్ళ మీద ఉండము, లేకపోతే ఆయన యొక్క సహవాసంలో మనం ఉండకుండా ఉండడం బట్టి. आप देखो, ये बेंट रहता है, बेंट, उसमें लकड़ी का बेंट रहता है, वो कुल्हाड़ी में यदि बेंट नहीं रहे तो कुल्हाड़ी फिर क्या कैसे चलेगा भाई? మరి ఆ గొడ్డలికి ఒక పిడిని బిగించి ఉంటారు. మరి ఒకవేళ ఆ పిడి లేకపోతే గొడ్డల్ని ఏ రీతిగా ఉపయోగిస్తాం? एक होल रहता है ना, एक छेद रहता है, उसमें बेंट रहता है. మరి ఆ గొడ్డలికి ఒక పక్కన ఒక చిల్లు ఉంటుంది, ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో ఆ పిడిని బిగించి ఉంటారు. आप देखो, ये जो है ना, बेंट लेकिन थोड़ा पतला है, हाँ, ढीला डाला है, और ढीला डाला तो बहुत खतरनाक लाइफ है भैया. क्या है, अभी कुल्हाड़ी अभी ढीला है ना, आप कुल्हाड़ी काट रहा है ऐसे करके ना, पीठ में भी गिर जाएगा, है ना. మరి ఒకవేళ पीठ में भी कुल्हाड़ी गिर जा सकती है, खुद का भी नुकसान, दूसरे का भी नुकसान हो जाएगा. మరి ఒకవేళ మన ఆ గొడ్డలికి ఉన్నటువంటి హ్యాండిల్ ఒకవేళ మరి శక్తివంతంగా లేకపోతే గట్టిగా లేకపోతే మరి ఆ గొడ్డలు ఉపయోగించేటప్పుడు అదే గొడ్డలి మనకి కూడా అది హాని చేయొచ్చు, లేకపోతే మనతో పాటు ఉండేవారు ఇంకొకరికి కూడా అది హాని చేయొచ్చు. हाँ, पूरा ढीला है, टाइट नहीं है, మరి అది టైట్గా లేదు, లూజ్గా ఉంది, और फिर भी लकड़ी काट रहा है. మరి అయినా కూడా దాన్ని ఇంకా అలాగే ఉపయోగిస్తున్నాం. चोखा लकड़ी कुल्हाड़ी है, एकदम पीठ में गिर गया, खत्म. మరి ఒకవేళ పదునైనటువంటి గొడ్డలి ఆ లూజ్గా ఉన్నటువంటి హ్యాండిల్ ఉండి దాన్ని అట్లాగే ఉపయోగిస్తుంటే नहीं तो सिर में गिर गए, ఒకవేళ ఈ వెనక కానీ లేకపోతే తల మీద కానీ అది పడింది అనుకో, అప్పుడు అది మనకు గాయం చేసేటువంటిది. जो बेल्ट के साथ कुल्हाड़ी जो है बेल्ट के साथ टाइट रहना चाहिए. అందు నిమిత్తమే మరి ఆ యొక్క పట్టుకునేటువంటి హ్యాండిల్ కి అది ఎంతో గట్టిగా అమర్చబడి ఉండాలి. ढीला ढाला नहीं रहना है, లూజ్ గా అది ఉండకూడదు. यदि ढीला ढाला रहेंगे तो पक्का गिरना है. ఒకవేళ లూజ్ గా అది అమర్చబడి ఉంటే గన అది కింద పడిపోయేటువంటిదిగా ఉంటుంది. नहीं तो खुद का नुकसान होगा, లేకపోతే వ్యక్తిగతంగా మనమే హాని చేసుకునేటువంటి వారుగా ఉంటాం. प्रभु आएगा छूट जाएगा. మరి ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు మనం విడవబడతాం. ये जो मेज दिखा रहे हैं ना, मतलब मैं तैयार हूँ, మరి बिल्कुल अभी आएगा तो मैं जाने के लिए तैयार. మరి ఈ యొక్క బల్ల మనకి ఏం చూపిస్తుందంటే మరి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభు ఒకవేళ వస్తే నేను ఆయనతో పాటు వెళ్తాను. हाँ, एक मैं शीघ्र आने वाला हूँ, నేను త్వరగా వచ్చుచున్నాను, मैं बिल्कुल तैयार हूँ, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. इसलिए मेज में भाग ले रहा हूँ. అందుకనే నేను ఆ బలలో ఏకీభవిస్తూ ఉన్నాను. हाँ, तो उसको हम दिखा रहे हैं, దానికి అది సాదృశ్యంగా ఉంటుంది. तो इसलिए क्या है, नुकसान नहीं होना, खुद का भी नहीं, दूसरे का भी नुकसान नहीं होना है. అందుకొరకే మనకు మనమే హాని చేసుకునే వారము, అదే రీతిగా ఇంకొకరికి హాని చేసే వారంగా మనం ఉండకూడదు. इसलिए प्रभु के साथ लिपट के, प्रभु के साथ खप के, साट के चलना है. అందుకనే ప్రభుతో పాటే ఆయనను అంటి పెట్టుకొని మనము నడవలసినటువంటి వారంగా ఉన్నాం. कलेब जो है प्रभु के साथ लिपट के चला, इसलिए कनान देश में प्रवेश किया. మరి ఆ కాలేబును చూస్తున్నా మనం ప్రభువును అంటి పెట్టుకొని లేకపోతే ప్రభుతోనే నడుస్తున్నాడు, అందుకనే కనాన్ దేశంలో తాను ప్రవేశించాడు. యోషువ और कलेब छोड़ के कोई प्रवेश नहीं किया. మరి యెహోషువ కాలేబు తప్ప ఎవరు కూడా కనాన్ దేశంలో ప్రవేశించలేదు. क्योंकि ये जो యోషువ का लिपट के चले, ऐसा लिखा है, लिपट के चले. మరి వారు ప్రభువుతో కూడా నడిచారు అనే విషయాన్ని మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. प्रभु के संग संग चले, వారి ప్రభు యొక్క అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారే నడుస్తున్నారు. प्रभु के साथ लिपट के चलना है, टाइटली चलना है, ढीला ढाला नहीं चलना है. మరి ప్రభుతో కూడా మనం అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగినటువంటి వారమై ఆయనను అంటి పెట్టుకొని మనం ఈ యొక్క యాత్రలో నడిచి వెళ్ళాలి. ढीला ढाला हम लोग जीवन जिएगा ना, तो क्या होगा, खुद का नुकसान, दूसरे का भी नुकसान, कोई आशीष नहीं. మరి ఒకవేళ ఆ ప్రభువుతో అంటి పెట్టుకోకుండా మరి ఏదో రీతిగా నడిచి వెళ్ళినట్లయితే మనకు హాని చేసుకొని ఇంకొకరు కూడా మనం హాని చేసేవాళ్ళగా ఉంటాం. आप देखो, आप यर्दन के किनारे, यर्दन नदी के किनारे गए हैं और डाली में चढ़ा है. कई लोग क्या करते हैं, जिस डाली में
जिस डाली में बैठा है उसी डाली को काट रहा है। మరి యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళారు, మరి ఆ కొమ్మ మీద ఎక్కారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏ కొమ్మ మీద వారు కూర్చున్నారో అదే కొమ్మని వారు నరకడానికి వారు ట్రై చేస్తూ ఉంటారు. हमने देखा है ना, जिस डाली में बैठा है उसी डाली को बेचारा काट रहा है। अचानक क्या हो गया, चला गया। మరి మనం చూసే ఉంటాం బొమ్మల్లో, మరి ఆ ఏ కొమ్మ మీద అయితే ఆ వ్యక్తి కూర్చున్నాడో అదే కొమ్మని తను నరుకుతూ ఉన్నాడు. हाँ, बड़ा भयंकर है। यरदान नदी में आप ढीला पेट था, है ना, कुल्हाड़ी ढीली थी, जिसके कारण कुल्हाड़ी पेट से निकल गए और पानी में यरदान में चली गई। మరి అక్కడ చూస్తున్నాం మనం ఆ యొక్క ఆ గొడ్డలి ఎంతో లూజ్గా ఉండింది. తను కొడుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలి ఎగిరి ఆ యోర్దాన్ నదిలో పడిపోయింది. हाय मेरे प्रभु, ये तो मंगनी का था, मंगा हुआ था, ऐसे करके बोलता। మరి అది అరువు తెచ్చుకొనింది అని, నా ఏళ్ళవాడ అది ఎరువు తెచ్చుకొనింది అని తను అక్కడ తను ఉన్నటువంటి ఆ ప్రవక్తతో తను అక్కడ ప్రార్థిస్తున్నాడు. हाँ, वो यरदान में आपने कभी सुना कुल्हाड़ी पानी में तैरते हुए देखा कभी? మరి మీరు ఎప్పుడైనా గొడ్డలి నీళ్ళలో తేలటం మీరు ఎప్పుడైనా చూసారా? बताओ, कहीं भी नहीं है। ज्योग्राफी के हिसाब से, साइंस के हिसाब से कभी भी कुल्हाड़ी तैर नहीं सकती। మరి సైన్స్ ప్రకారంగా చూసినట్లయితే మరి ఆ గొడ్డలి ఎప్పుడు కూడా నీటి మీద అది తేలేటువంటి అనుభవం కలిగినది కాదు. हाँ, लेकिन प्रभु से सब कुछ होता है। అయితే ప్రభు వల్ల ప్రతి ఒక్కటి సాధ్యమైనటువంటి విషయమే. अब बेचारा देखो ढीला था ना, इसलिए वो अगर कुल्हाड़ी गिर गई, మరి అది లూజ్గా ఉండి ఆ యొక్క గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. यदि हम ढीला ढाला जीवन जिएंगे ना तो गिरेंगे भैया। మరి ఎప్పుడైతే మనం ఆ గొడ్డలి వలె ఆ లూజ్గా ఉండేటువంటి ప్రభువుతో సహవాసం లేనటువంటి జీవితం జీవిస్తాం, అప్పుడు మనం పడిపోయేటువంటి వారు అంటాం. मेरे साथ कई लोग सेवा करते थे और मतलब हमारे साथ प्रचार में जाते थे, लेकिन आज कितने लोग नहीं है बताओ। మరి ఆయనతో పాటు ఎంతోమంది సహవాసం చేసి మరి సువార్తలో పాల్గొనేటువంటి వారు, అయితే ఈ సమయంలో వారు ఎక్కడ కూడా కనబడట్లేదు. इसलिए प्रभु के साथ यदि टाइट भी चलेगा तो यरदान में नहीं गिरेगा। మరి ఎప్పుడైతే నువ్వు ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వాడు ఉంటావు, అప్పుడు యోర్దాన్ నదిలో నువ్వు పడిపోయేటువంటి వాడు ఉంటావు. देखो यरदान में कुल्हाड़ी गिर गई है, ఇప్పుడేమో గొడ్డలి యోర్దాన్ నదిలో పడిపోయింది. बेचारा चला है प्रभु, మరి నా ఏళ్ళవాడ అంటూ అయ్యో అంటూ తను కేక వేస్తున్నాడు. कोई बात नहीं, अभी यहाँ इलिया है, एलीशा है। మరి ఇక్కడైతే ఎలీషా ఉన్నాడు. एलीशा रहेगा तो वो भी बचेगा। మరి ఒకవేళ ఎలీషా ఉన్నట్లయితే ఆ శిష్యుడు తన యొక్క అనుభవం నుంచి తాను తప్పించుకుంటాడు. हाँ, लेकिन क्या है, ये लकड़ी होना चाहिए। అయితే అక్కడ పిడి అవసరమై ఉంటుంది. अब देखो गलातियों की पत्री उसका तीसरा अध्याय, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వచనం చూద్దాం. गलातियों की पत्री तीसरा अध्याय 13 पद पढ़िए। గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. गलातियों की पत्री तीसरा अध्याय 13 पद। గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ मसीह వచనం. ने जो हमारे लिए श्रापित बना, तुम्हें मोल लेकर व्यवस्था के श्राप से छुड़ाया, क्योंकि लिखा है जो कोई काट पर लटकाया जाता है वो श्रापित है। మరి 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అనుజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. क्रूस का रूपक है। బ్రావుల మీద వేలాడిన ప్రతి ये लकड़ी जब डाली जाती है एकदम जिंदा हो जाता है। మరి ఎప్పుడైతే ఆ యొక్క మ్రాను ఆ యొక్క నీటిలో వేయబడుతుందో అప్పుడు మరి జీవంతో ఆ యొక్క గొడ్డలి పైకి లేస్తుంది. मनुष्य गिर गया है, मनुष्य पड़ा हुआ है पाप में, अपराध में गिर गया है और नाश हो रहा है, लेकिन इस क्रूस के साथ जैसे टच होता है उसका लाइफ आ जाता है और जीवन आ जाता है और पहले जैसा हो जाता है। మరి ఎప్పుడైతే మానవుడు పాపం ద్వారా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి దోషం ద్వారా చనిపోయినటువంటి మరణకరమైనటువంటి అనుభవంలో ఉన్నాడో, ఎప్పుడైతే తన సిలువ ఎద్దుకు చేరతాడో అప్పుడు తన యొక్క అనుభవంలోనికి జీవము ప్రవేశించేటువంటిదిగా ఉంటుంది. मैं गिर गया हूँ, నేను పడిపోయినాను, मैं तुझसे दूर हो गया हूँ, మరి ఆ క్రీస్తు నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను, मैं पाप में मर रहा हूँ, నేను పాపంలో మరణించి ఉన్నాను, मैं डूब रहा हूँ। నేను మునిగిపోతూ ఉన్నాను. लेकिन जैसे उस क्रूस के पास आ जाता है, जब कनेक्टिंग हो जाता है, पूरा लोहा तैरने लगता है, फिर तैरने लगता है हम लोग। మరి ఎప్పుడైతే ఆ యొక్క సిలువ ఎద్దుకు మనం చేరుతామో అప్పుడు మరలా మరి జీవం కలిగి మనం మరలా లేచి నడిచేటువంటి వారుగా మనం ఉంటాం. बाबा जीवन आ जाता है, మరి మొదటి జీవం యొక్క అనుభవం మనలోనికి వస్తుంది. वही आनंद, वही खुशी, అదే जीवन। అదే సంతోషము, అదే ఆనందంతో అదే జీవితం మనం జీవిస్తూ ఉంటాం. लेकिन पूछता है कहाँ गिरा है, మరి అయితే ఎక్కడ పడిపోయావు అనేది ఇక్కడ ప్రశ్నగా ఉంటుంది. कहाँ गिरा है, ఎక్కడ పడిపోయావు? यहाँ पर ఇక్కడ देखो पहला प्रकाश वाक्य दूसरा अध्याय
प्रकाश वाक्य दूसरा अध्याय, रेवलेशन चैप्टर 2। ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం। देखो क्या बोलता है इधर 4-5 से। 4వ వచనం నుంచి, मुझे तेरे विरोध या कहना है कि तू अपना पहला सा प्रेम छोड़ दिया है, इसलिए स्मरण कर कि तू कहाँ से गिरा है और मन फिरा और पहले के समान काम कर। यदि तू मन ना फिराएगा तो मैं तेरे पास आकर तेरी दीवार को उस स्थान से हटा दूंगा। 4-5। నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును। कहाँ से गिरा पूछता है। మరి ఇక్కడ ఎక్కడ నుండి పడిపోయావో, ఎక్కడ పడిపోయావో అనే ప్రశ్నను ఇక్కడ వేస్తున్నాడు। मैं यहाँ गिर गया, यहाँ चुक गया, यहाँ ये किया, प्रभु मुझे क्षमा कर, अपने लोग से धोए। మరి ప్రభువా నేను ఈ యొక్క స్థలంలో పడిపోయాను, ఈ యొక్క అనుభవంలో పడిపోయాను, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నీ యొక్క రక్తంతో నన్ను కడుగు। मैं में भाग लेने वाला हूँ। నేను ఈ యొక్క ప్రభు యొక్క నీ యొక్క బలలో నేను చేయి వేస్తున్నాను। सच में आज आपके साथ मैं खप के और क्या बोलते हैं आपके संग संग नहीं चला। మరి నేను నీతో అనేకమైన సహవాసము కలిగి జీవించలేనటువంటి వాడుగా ఉన్నాను। आपके दिल को दुखाया, मैं गिर गया, चुक गया। నీ యొక్క హృదయంను నేను దుఃఖపరిచాను, నేను పడిపోయాను। यदि आप उद्धार नहीं पाए हैं तो अभी भी मौका है आपके लिए। మరి ఒకవేళ ఇంకా మీరు అటువంటి పశ్చాత్తాప అనుభవంలోనికి రాకపోతే ఇంకా తరుణం ఉంది। प्रभु मुझ पर दया कर, ప్రభువా నా మీద దయ చూపించు, मुझ पर क्षमा कर, నన్ను క్షమించు, मैं आपके पास आता हूँ। నేను నీ యొద్దకు వస్తున్నాను। हाँ, मुझ पापी पर दया कर। ఆ ప్రభు పాపులపై దయ చూపించేటువంటి వాడుగా जहाँ ఉన్నాడు। चुक गए, गिर गए तो प्रभु से ठीक करके मेज में भाग लेना चाहिए। మనం ఎక్కడైతే జారిపోయామో, ఎక్కడైతే పడిపోయామో వాటిని సరి చేసుకుని దేవుని యొక్క ఆ ప్రభు యొక్క బలలో మనం చేయవలసినటువంటి వారుగా ఉన్నాం। हाँ, पर मुझे तेरे विरोध यह कहना है कि तूने अपना पहला सा प्रेम छोड़ दिया। 4-5। 4వ వచనం, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి बाइबल पढ़ना, पहले जैसे प्रार्थना करना, संगति करना, सेवा करना और प्रभु के प्रेम में बने रहना, क्या हो गया? आज तो नहीं है। మరి మొదటి అనుభవం వలె దేవుని వాక్యంతో సహవాసం చేయడం, దేవుని ప్రజలతో సహవాసం చేయడం, ప్రార్థించడం, ఆయనకు సేవ చేయడం, అటువంటి అనుభవాలు మొదటి వలె మనలో లేవు। इसलिए स्मरण कर, అందుకే నేను మరలా వాటిని జ్ఞాపకం చేసుకో, इसलिए याद कर వాటిని జ్ఞాపకంలోనికి తెచ్చుకో। कि तू कहाँ से गिरा है, నువ్వు ఎక్కడ నుంచి పడిపోయావు, आपका पहला प्रेम कहाँ से चला गया है। మొదటి ప్రేమ నువ్వు ఎక్కడ విడిచిపెట్టేశావు। दुनिया की चिंता, లోకం యొక్క చింతల్లో గానీ, धन का धोखा, మరి ఎవరినో మరి ఆలోచనలో గానీ, संसार का प्रेम, మరి ఈ లోకం యొక్క ప్రేమలో పడి గానీ, ये क्या करता है? नाश करता है। మరి ఇవన్నీ కూడా మనలను నాశనంలోనికి నడిపించేటువంటిగా हम ఉంటాయి। दुनिया में रहते हैं, नौकरी करना है, घर बनाना है, सब कुछ करना है, మరి ఈ లోకం प्रथम स्थान प्रभु को देना है। మనం ఈ లోకంలో ఉంటాం, మరి మనం జీవించాలి, మనం ఉద్యోగాలు చేసుకోవాలి, అయితే మొదటి స్థానంలో మనం దేవునికి ఇవ్వాలి। हाँ, अजय जी, 24 घंटा का 10वां कितना होता है? మరి 24 గంటల్లో 10% ఎంత అవుతుంది? जोर से बोलिए, कितना? 2 घंटा 20 मिनट। कोई बोलता है कि 230 ना, 240। और कौन कौन टीचर हाथ उठाए? ఎంతమంది ఇక్కడ ఉపాధ్యాయులు? क्या बोलते हैं, घंटा मिनट टाइम, वो वाला हिसाब है ना जी। 3 क्लास का PhD वाला फेल हो जाता है यहाँ पर, है? बोलिए। 144 minutes। 2 घंटा 24 मिनट होता है, समझ गया? और तीसरा क्लास का 3 क्लास का है, घंटा मिनट सेकंड, वो वाला है। ఇది 3వ తరగతి ప్రాబ్లము। ఎన్ని నిమిషాలు? 24 గంటలు 10% ఎన్ని నిమిషాలు అంటే 2 గంటల 40 నిమిషాలు। मैं कलिंपोंग एलसीआई में वचन दिया था, वो बाप रे कहाँ तक रहता था संडे में। మరి కాలింప గెలిచేదాయి ఆలయంలో बोलते बोलते आ ही गया, तो आज जैसे आपको पूछा ऐसी दर ने पूछ दिया। मैं क्या बोला, ए टाइम का 10वां कितना होता है भाई? हाँ, कौन टीचर, कोई भी बोलिए। कोई बोलता है 2.5 घंटा, कोई बोलता है 2 घंटा 20 मिनट, कोई बोलता है 40 मिनट, कोई क्या। आखिर में बोल दिया 2 घंटा 24 मिनट होता है, थोड़ा घर में जाके जोड़ घटा करके देखना। మరి ఆ అక్కడ కాలింపాంగ్లో వాకింగ్ చెప్తున్నప్పుడు ఈ యొక్క ప్రశ్న అడిగితే మరి కొంతమంది ఎన్నో విధములైనటువంటి ఆన్సర్స్ ఇచ్చారు, కానీ అది 2 గంటల 14 నిమిషాలు అవుతుందని చెప్పాను।
तो कम से कम 2 घंटा 24 मिनट तो प्रभु को जरूर देना है। మరి ఎంత తక్కువైనా కానీ 2 గంటల 14 నిమిషాలు इसके बाद पेट के लिए तो देते हैं दिन भर, लेकिन क्या है कम से कम प्रभु के लिए 2 घंटा 24 मिनट जरूर देना। మన మన యొక్క పొట్ట కొరకై లేకపోతే మన యొక్క జీవితం सेवक జీవనం लोगों के लिए కొరకై नहीं है, ఇస్తాం. ये सब सेवक लोगों के लिए 2 घंटा 24 मिनट सेवक लोगों के लिए नहीं। वो जो आप नौकरी वाले हैं, ये वाले हैं, उनके लिए 2 घंटा जो 2 सेवक 2 घंटा 24 मिनट क्या होगा? सेवक लोग क्या सेवा करेगा, है ना जी? మరి ఇది సేవకులకు కాదు కానీ మరి ఈ లోకంలో మరి సంఘంలో ఉండేటువంటి వారు లేకపోతే ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి మరి కనీసం 2 గంటల 40 నిమిషాలైనా దేవుని వాక్యం కొరకై మనము सुबह ही రోజులో सेवक लोगों spend को तो చేయాలి. बहुत टाइम देना है। सुबह ही सेवक लोग तो बहुत, फिर बीच में फिर शाम को फिर इधर उधर का उनको तो फुल टाइम है ना, पूरा देना पड़ता है। మరి సేవకులైతే మరి వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు ఇంకా ఎక్కువైనటువంటి సమయం దేవుని వాక్యం కొరకే ये కేటాయిస్తుంటారు. आपके लिए है जो आप नौकरी चाकरी वाले हैं, 2 घंटा 24 मिनट जरूर आज से दीजिए, यदि आप नहीं दिया है तो। మరి ఒకవేళ మీరు ఆ రీతిగా మీ యొక్క సమయాన్ని దేవుని వాక్యం కొరకే వెచ్చించకుండా ఉన్నట్లయితే మరి దేవుని వాక్యం కొరకు కనీసం అంత సమయాన్నైనా వెచ్చించడానికి ప్రయత్నించండి. तो इसलिए हमें चेक करना है, चेक करने के बाद इस मेज में भाग लेना है। మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఆ రీతిగా పరీక్షించుకొని సరి చేసుకుని దేవుని ఆ యొక్క బలలో మనం చేయవలసినటువంటి వారుగా ఉన్నాం. यदि सच में हम ढीला ढाला हो गए तो हम टाइट हो जाएं। మరి ఒకవేళ మనం ఎక్కడైనా పడిపోయినట్లయితే లేకపోతే దేవుని విడిచిపెట్టినట్లయితే ఆయన నుంచి దూరమైనట్లయితే ఆయన హత్తుకొని ఉండాలి. हाँ, और क्या करते हैं ना, वो कुल्हाड़ी को ढीला होने से कांटी लगाते हैं, మరి उसको टाइट करते हैं। కొన్ని సమయాల్లో మరి అది ఒకవేళ లూజ్ అయిపోతే దాన్ని కొన్ని పేర్లు దాంట్లోకి ఆ యొక్క అనుభవాలను పెట్టి దాన్ని సరి చేస్తూ ఉంటారు. और ये कुल्हाड़ी के विषय में बहुत सारा रिफरेंस है, बहुत सारा वचन है, हमारे पास समय नहीं है। और यदि हम लोग ठीक से नहीं तो कुल्हाड़ी चलाएगा तो वो भी डेंजर आएगा। మరి ఈ యొక్క గొడ్డలి అనుభవాన్ని గురించి ధ్యానం చేయాలంటే ఎన్నో వచనాలు ఎంతో సమయం అవసరం అవుతుంది. అయితే ఆ యొక్క గొడ్డలి సరిగ్గా లేకపోతే ఏ రీతిగా మరి ప్రభు కొరకు మనం పని एक చేస్తాం. वचन पढ़ के अंत करें, ये मत्ती सुसमाचार उसका 3रा अध्याय उसका 10 पद पढ़िए। మరి ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. आप कुल्हाड़ी पेड़ों की जड़ पर रखा हुआ है, इसलिए जो पेड़ अच्छा फल नहीं लाता वो काटा और आग में झोंका जाए। बहुत डेंजर है। ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. तो कुल्हाड़ी के विषय में बहुत सारी बात है। మరి ఈ గొడ్డలి యొక్క అనుభవంలో ఎంతో ఎంతో మరి హెచ్చైనటువంటి దేవుని అధ్యాయం ఉంది, వాక్య అధ్యాయం ఉంది. एक एक वर्ड में कुछ ना कुछ प्रभु ने कुछ रखा है। మరి ప్రతి ఒక్క పదములో కూడా దేవుడు ఏదో ఒక మరి నేర్చుకునే అనుభవాన్ని మనకు అనుగ్రహించాడు. हाँ, अब सोते भी हैं, कुछ वचन आ जाता है, कुछ है उसको मनन करना है। మరి ఎప్పుడు మనం కొన్నిసార్లు నిద్రలో కూడా లేకపోతే పడుకున్నప్పుడు కూడా కొన్ని వాక్యాలు మనకు గుర్తు వస్తాయి, వాటిని ధ్యానిస్తూ ఉంటాం. आपका संबंध प्रभु के साथ ठीक रहना चाहिए। మరి ఆ విధంగా చేయాలంటే మరి మన యొక్క మనస్సు హృదయం దేవుని అనుభవంలో అది సరిగ్గా ఉండాలి. जब हम माफी मांगते हैं प्रभु क्षमा करते हैं। మరి ఎప్పుడైతే మనము ఆయన క్షమాపణ అడుగుతామో ఆయన క్షమించేవాడుగా लेकिन ఉంటాడు. आदत नहीं बनाना कि जो पाप करते हैं वही पाप करते रहे जीवन भर, नहीं। మరి అటువంటి అనుభవాన్ని మనం మన యొక్క అనుభవంలో కంటిన్యూగా చేయకూడదు. అంటే ఒకే చేసిన పాపాన్ని మరలా చేయకూడదు. पाप को मान के छोड़ देना है। పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. नीति वचन 28 का 13 में लिखा है, जो अपने अपराध छिपा रखता है उसका कार्य सफल नहीं होता, परंतु जो उसको मान लेता और छोड़ देता है उस पर दया की। मान लिया, आपसे नहीं, दोबारा ऐसा काम नहीं करना। మరి సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎవడైతే తన పాపం ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు క్షమింపబడతాడు. లేకపోతే మరి ఒకవేళ ఎవడైతే విడిచిపెట్టడో మరి వాడికి క్షమాపణే లేదు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. अपने आप को जांचो, अपने आप को परखो, प्रभु ने बोला। మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మిమ్మల్ని మీరు ప్రభు యొద్ద ఒప్పుకొని మరి దేవుని యొక్క పనిలో చేయవేయండి. प्रभु इस वचन पर आशीष दे। దేవుని వాక్యం ఆశీర్వదించును గాక.